ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అబ్బా పొద్దున్నే ఏంటే నిన్న పూజ కూడా మనశ్శాంతిగా చేసుకోండి. నీ పూజ నువ్వు ప్రశాంతంగా పడుకొని కోకుండా పొద్దున్నే మొదలు పెట్టినావు. మా జీవితం స్వామి దీనికి బాగా బుద్ధి స్వామి. నీ దేవుడు బుద్ధి ఇస్తాడు, నువ్వు చేస్తావు. మూసుకొని వచ్చి కాఫీ పెట్టు. పొద్దున్నే లేపినావు దరిద్రానికి. ఇది ఎప్పుడు బాగుపడుతుందో ఏంటో. నువ్వు నీ దేవుడు బాగుపడుతుందండి. పోయి పని చూసుకోపో. పొద్దున్నే తెల్లారకనే మొదలైంది గోలా అయితే. నీ పూజలు అయిపోయింటే రెండు కాఫీ పెట్టవే. చూడు పూజ అది ఇద్దని దేవుని ముందర కూర్చోంటుంది. ఇబ్బడిందా? తీసన్నా. దీని ప్రాణానికి పని మనిషి అన్నా కాకపోతే నీ దేవుని కన్నా నేనే మేలు. నాకు పని మనిషి అయినా బెటర్. ఇంకా తాగు. రోజు బయటికి వెళ్దామమ్మా. ఈరోజు అవును అన్నట్టు అమావాస్య. ఈరోజు ఎక్కడికి వెళ్ళకూడదు బయటికి. తొక్కల అమావాస్యలు పుణ్యాలు పెట్టకు. నోరు మూసుకొని బయలుదేరి బయటికి పోదాం. అమావాస్య రోజు అసలు బయటికే వెళ్ళకూడదు. దీనికి వినదు ఇది చెప్పితే. అమావాస్యాలంటే పుణ్యాలంటే బొక్క బొస్తాను కాదు. నోరు మూసుకొని బయటికి పోదాం. వెళ్ళకూడదే చెప్పింది విను కొంచెం. వెళ్ళకూడదే. ఎందుకు వెళ్ళకూడదే? పనులు చేసుకునే వాళ్ళంతా ఇంట్లో పూజ చేసుకుంటే ఇచ్చింటే పనులు కావే. ఆ పూజలు చేస్తుంటేనే ఇక్కడి వరకు వచ్చావు, లేకుంటే లేదు. నీ పూజ నీ దేవుడు ముఖ్యంగా చాలు గాని. సరే నువ్వు ఎప్పుడు మారుతావో ఏమో. నా గ్లాస్ ఇవ్వు. తగల్లా వద్దా? ఇది మారదు. పుణ్యాలు అవి ఇవి అంటావు. ఏమో అమావాస్య కాదు. అసలు బయటికి రావద్దు పాపా. అమావాస్య కాదు. కలిసింది ఎందుకు పడే? అరే నిమ్మకాయ నిమ్మకాయ తొక్కినవి ఏమైతుందో ఏమో. ఆ నిమ్మకాయ తొక్కద్దంటే తొక్కుతావు అమావాస్య రోజు. ఏమైతుందో ఏమో. ఇప్పుడు ఏమి కాలే, లక్షణంగా ఉన్నా. నేను వచ్చేసి నీ మూఢనమ్మకాలన్నీ నా మీద పెట్టకు. పిచ్చి పిచ్చివన్నీ ఎప్పుడు ఇంతే. నువ్వైతే ఒకే కాలేదే. పిచ్చి పిచ్చి ఆలోచనలు ఎప్పుడు అలా ఉండకే. అన్ని నమ్మాలా. కొన్ని ఉంటాయి. ఏంటి డోర్ వేయలేదా నువ్వు? డోర్ మనం ఓపెన్ చేయకముందే ఓపెన్ అయింది. ఏంటికి ఓపెన్ అవుతుంది? డోర్ క్లోజ్ చేయలేదేమో, గాలికి ఓపెన్ అయింది. మమత అక్కడ బాటిల్ పెట్టాను తీసుకురా కదా. తెస్తున్నా. దోశ తినవే. తీసుకో. ఎంతసేపు తీసుకుంటావు మమత? మమత 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 ఏంటి అన్నిసార్లు పిలుస్తావు? ఎవరికి దోశ? దాకా వాటర్ బాటిల్ నువ్వు కదా ఇచ్చింది? నేనెప్పుడు ఇచ్చాను? నేను ఇప్పుడు వస్తున్నా. ఇంకాను నువ్వే లేదే. ఎవరు వాటర్ బాటిల్ ఇచ్చా కానీ దోశ ఎవరికే? దోశ వేసావు? నీకే వేసాను. నువ్వు వాటర్ బాటిల్ తెచ్చావు. ఇందాకేగా నాకేసి ఇచ్చావు. ఇందాక వేసిందే ఒక దోశ. నేను ఇప్పుడు తిన్నానంటది. ఏంటి అది? ఏం జరుగుతుంది నాకు అర్థం కావట్లే అసలు. ఏంటే నువ్వు నీ బుక్కులు. అమ్మా మమత నువ్వు చేయి రీడుంటే ఆడ కూర్చున్నావేంటి? అమ్మా చైర్ నేను కూర్చున్నప్పుడు ఇక్కడే ఉందిగా. ఇక్కడికి ఎప్పుడు వెళ్ళింది?
ఇదేంటి ఈ పాప పూజ చేయలేదు అంటే నేను అనుకున్నదే నిజమా? సంథింగ్ ఈస్ రాంగ్. హలో సమీ, వేరే వాళ్ళు ఇచ్చారు సమీ నెంబరు. మా ఇంట్లో ఏదో ఉన్నట్టుంది సమీ, మా వల్ల కావటం లేదు. అందుకే సమీ మీ దగ్గరికి వస్తామని. సరే సమీ, ఎన్ని గంటలకు రావాలి సమీ? ఈరోజే పిలుచుకొని వస్తున్నా. సరే సమీ, ఎక్కడ సమీ? సరే సమీ, ఓకే సమీ, అక్కడికి వచ్చి ఎవరిని అడిగినా చెప్తారా? ఓకే సమీ, సరే. రావని రా అచ్చయ్యూదులు రా. వచ్చేస్తుందిరా, కూర్చోబెట్టమ్మా. ఆ ఊరు నీదే? ఈసారి ఈ జోలికి రావద్దు నువ్వు. వీళ్ళు నా నిమ్మకాయ తొక్కినారు, నేను ఉండే దాంట్లో తొక్కినారు. పొరపాటు అయితే తొక్కినారులే వాళ్ళు. ఏం కాదు చెప్పు. రే కత్తిదారా, ఎట్లయితే పావు కానీ ఉండు, నీ కథ చెప్తా. వద్దు వద్దు, నేను పోతాను. వద్దు వద్దు, పోతావులేరా? పోతాను పోతాను. మరి వెళ్ళిపో. చుప్. దొమ్మ దేవుని కాడ ఈ నిమ్మకాయ మంత్రించుకొని ఇది పెట్టుకో, ఇంకా జీవితాంతం రాదు. అర్థమైందా? ఏమీ కాదు. ఇంకా మీరు తప్పై తొక్కినారు, ఇంకేమీ కాదు, ఇంకా వదిలేసాయి. తొక్కింది నేనైతే ఆ బాబుకి వచ్చింది. నువ్వు ధైర్యవంతులు కావాలి. ఆ బాబు బెదిరిపోయింది కాబట్టి అమ్మ దానికి వాళ్ళకే పడతాయి. అమావాస్య రోజు దొక్కినా కాబట్టి అందుకే ఆమెకు పట్టింది. ఆమె మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చింది కాబట్టి ఆమెకే యాడ్. అర్థమైందమ్మా? దానికే పిలుచుకొని ఇంక పో. ఏమీ కాదు, జాగ్రత్తగా పిలుచుకొని పో. ఇంకెప్పుడు అమావాస్య రోజు ఎక్కడ పోద్దండి. శిష్య బట్టలు తీసుకొని రా. ఎందుకు స్వామి అబద్ధం చెప్పారు? వాళ్ళు భయపడతారని అబద్ధం చెప్పని ఇప్పుడు బంధిస్తాను చూడు. పట్టుకొని పోయి పెద్ద కాలం లేచిరా. అంతమంది ఎనికి తిరిగి చూడకు. సరే స్వామి.